సర్వేశ్వరుడా, సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, సర్వచరాచర జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి పరిపాలిస్తున్న దేవ, మీ అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చల్లటి సాయంకాల సమయం, ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ మాటలు ధ్యానించుటకు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సందర్భంలో మీ వాక్యములోని లోతైన జ్ఞాన విషయాలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి వాక్యాన్ని సరిగా విభజించి బోధించగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని, క్రీస్తునందుండి మీ ఎదుట బోధిస్తున్నాననే ఆలోచనతో నేను బోధించుటకు సిద్ధపడి ఉండగా మనుషులకు అవసరమైన మా జీవితాలు బాగు చేసి మా జీవితాలను క్రీస్తులో భద్రపరుచుకునే మాటలు మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. వాస్తవంగా సంఖ్యాకాండం ముగిసింది, ద్వితీయోపదేశకాండం ఈరోజు మాట్లాడాలి. అయితే మరి అందరూ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ సందర్భంలో క్రిస్మస్కు సంబంధించిన విషయాలు కొన్ని చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక అంశాన్ని మీ ముందు పరిశోధించాలని ఇష్టపడుతున్నాను. అది యేసుక్రీస్తు వారు జన్మించిన సమయంలో మరి గొర్రెల కాపర్లు వచ్చారు. తర్వాత కొద్ది కాలానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఈ టాపిక్ ఆలోచించటం వెనుక కారణం ఏంటంటే, యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరికీ తెలియని విషయం, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న యూదులకు, ఇశ్రాయేలీలకు తెలియని విషయం తూర్పు దేశంలో ఉన్న వారికి మాత్రమే తెలియటానికి కారణం ఏంటి? 2, వారు మాత్రమే అంత ప్రయాసపడి ఎదురు చూస్తూ ఉన్నట్టుగా, ఎప్పుడు రాజు పుడతాడా, మనం ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళదామని ఎదురు చూస్తున్నట్టుగా మరి ఆ నక్షత్రాన్ని కనుగొని రావటం వెనుక కారణం ఏంటి? ఇంతమంది దేవుని జనాంగం ఉండగా ఎవరో తెలియని వారు, అన్యులు మరి ఈ ప్రాంతానికి వచ్చి ఆయనకు మొక్కి ఆ గిఫ్ట్లు ఇవ్వటం వెనుక పరమార్థం ఏంటి అనేది మనం ఆలోచిస్తే అనేకమైన అద్భుతమైన సత్యాలు నాకు దేవుడు అనుగ్రహించాడు వాక్యం ద్వారా. కాబట్టి వాటిని ఈరోజు మీతో పంచుకుంటాను. ముఖ్యంగా ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం, 12వ వచనం వరకు చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి
ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపివేశాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. చాలండి ప్రస్తుతానికి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, హేరోదు గారి దగ్గరికి వచ్చారంట. హేరోదు గారు ఎక్కడున్నారంటే యెరూషలేములో ఉన్నారు. హేరోదు యూదుల్ని పరిపాలించే రాజు. వారు హేరోదు దగ్గరకు వచ్చి ఒక మాట అడిగారు. యేసు పుట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక మాట అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఏమన్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చి తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూచి వచ్చామన్నారు. ఇంతకీ తూర్పు దిక్కున ఉన్న నక్షత్రాన్ని చూచి ఎక్కడికి వచ్చారా? లేకపోతే నక్షత్రం అక్కడి నుంచి ఇక్కడికి దారి చూపించిందా? చెప్పాలి. ఎప్పటిదాకా అందరూ తూర్పు దిక్కు నుండి నక్షత్రం దారి చూపిస్తే జ్ఞానులు వచ్చారు అనే బోధలోనే ఉన్నారు కదా, అవునా కదా? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి వచ్చామన్నారు. అంటే అక్కడ నక్షత్రాన్ని చూసి అది ఫాలో అవ్వాల, అది వాళ్ళని నడిపించాల. అక్కడ చూశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఎందుకంటే నక్షత్రం ఒకవేళ దారి చూపిస్తే ఎక్కడికి తీసుకెళ్ళిద్ది నక్షత్రం? నో, బెత్లెహేంలోకి చూపించదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టిన సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చారు. అందుకే కదా హేరోదు 2 సంవత్సరాల్లో మగపిల్లలందరినీ చంపేమని ఎందుకు ఆజ్ఞ జారీ చేశాడంటే వాళ్ళు వచ్చిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు ఎక్కడ చూశారు నక్షత్రం, ఏ డేట్లో చూశారని అడిగి ఆ డేట్ను బట్టి వాళ్ళు బయలుదేరారు, ఇంతకాలానికి ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు ఆ బాలుడు ఇంత వయసు కలిగిన వాడై ఉంటాడు అని 2 సంవత్సరాల్లోపు మగపిల్లలందరినీ చంపాలని ఆజ్ఞ జారీ చేశాడు. అంటే యేసు పుట్టిన వెంటనే పశువుల పాకలో పడుకోబెట్టినప్పుడు జ్ఞానులు రాలేదు. ఓకే, క్లియర్? మరి ఎప్పుడు వచ్చారంటే తర్వాత వచ్చారు. ఎందుకంటే తూర్పు దేశము అన్నారు, తూర్పు దిక్కున అన్నారు. ఇంతకీ ఈ యెరూషలేముకి తూర్పు దిక్కున ఉన్న దేశాలు ఏంటి చెప్పండి? బబులోన్ దేశం ఉంది, ఆ తర్వాత పారసీక దేశం ఉంది, ఆ తర్వాత ఇంకా కొంచెం వస్తే మన ఇండియా దేశం ఉంది. యెరూషలేముకి తూర్పు దిక్కున. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఏ దేశాల నుంచి వచ్చారు? ఇండియా నుంచి వచ్చారా, పారసీక దేశం నుంచి వచ్చారా, లేదా బబులోన్ దేశం నుంచి వచ్చారా అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు రావాలి అనేది మనం ఆలోచిస్తున్నాం. నక్షత్రం దారి చూపించలేదు, ఎందుకంటే తూర్పు దిక్కున చూచిన నక్షత్రాన్ని చూసి మేము వచ్చామన్నారు. అంటే అక్కడ నక్షత్రం పుడితే, అక్కడ నక్షత్రాన్ని చూస్తే యూదుల రాజు పుడతాడనే ఒక సూచన వాళ్ళకి తెలుసు అన్నమాట. యూదుల రాజు ఎక్కడ పుడతాడు? యూదులు పరిపాలించేవాడు ఆ రాజ్యం కేంద్రం ఎక్కడ ఉంటుందంటే యెరూషలేములో ఉంటుంది. ఇంకా డౌట్ లేకుండా వాళ్ళు తడువుకోకుండా అక్కడ నక్షత్రాన్ని చూసి ఓహో యూదుల రాజు పుట్టాడని ఫిక్స్ అయిపోయి ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకి వచ్చారు. నక్షత్రం అక్కడ నుంచి దారి చూపిస్తే ప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంటికి తీసుకెళ్ళేది తప్ప యెరూషలేముకి తీసుకొని రాదు. క్లారిటీయా? రైట్. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అక్కడికి వెళ్ళారు. అక్కడ హేరోదు ఎక్కడ పుడతాడు యేసుక్రీస్తు వారిని ఆ శాస్త్రులను ప్రధాన యాజకులను వీళ్ళందరినీ పిలిచి అడిగితే వాళ్ళు యోదయ దేశపు బెత్లెహేంలో పుడతాడని లేఖనాలు బట్టి, మీకా గ్రంథంలో ఉంటుంది కదా 2:5 ఉంటుంది. ఆ ప్రవచనాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ పుడతాడని అడిగితే ఇదిగో ఈ ప్రవచనాన్ని బట్టి బెత్లెహేంలోనే పుడతాడు అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. వెంటనే శాస్త్రులను వీళ్ళందరూ జ్ఞానుల్ని ఏం చేశాడు రాజుగారు, వాళ్ళ చేత నక్షత్రం ఎప్పుడు కనపడింది ఏంటని వివరాలన్నీ తెలుసుకొని జ్ఞానుల్ని ఎక్కడికి పంపించాడని రాయబడింది అక్కడ. చదవండి. బెత్లెహేమునకు 8 వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు
నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు, అంటే ఎక్కడ పుడతాడని విన్నాడు రాజుగారు? బెత్లెహేములు కదా. ఇప్పుడు రాజుగారు ఎక్కడికి పంపించాడు జ్ఞానుల్ని? బెత్లెహేముకు వెళ్ళారని అందరూ అనుకుంటున్నారు ఇప్పటి వరకు. వారు బెత్లెహేమునకు వెళ్ళుచుండగా 9వ వచనం చదవండి. వారు ఆ రాజు మాట విని బయలుదేరి, రాజుగారు ఎక్కడికి పంపించాడు? బెత్లెహేముకి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి బయలుదేరిపోతున్నారు? బెత్లెహేముకి. వెంటనే దేవదూత ఆటంకపరిచి మీరు బెత్లెహేముకి వెళ్ళొద్దు అని, వెంటనే మళ్ళీ తూర్పు దిక్కున వారు చూచిన నక్షత్రం కనిపించింది అక్కడ. చదవండి. వారు బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. అప్పుడే ఇప్పటిదాకా మళ్ళీ నక్షత్రం కనపడలా. అక్కడ చూసిన నక్షత్రం మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి కనపడి ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆ శిశువు ఉండిన చోటు మీదుకుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఎక్కడ దారి చూపించింది నక్షత్రం? ఎక్కడి నుంచి ఎక్కడికి? హేరోదు రాజు బంగ్లాలో నుంచి యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి దారి చూపించింది నక్షత్రం. ఈ దూరం దారి చూపించిందే తప్ప తూర్పు దేశం నుండి ఇక్కడికి దారి చూపించలే. మీకు అర్థమైందా? వారు ఇంట్లోనికి వచ్చి బయటకు వచ్చినప్పుడు తూర్పు దిక్కున వారు చూచిన నక్షత్రము వారు చూచి ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై పశువుల పాకలోనికి వచ్చా, ఇంటిలోనికి వచ్చా. అంటే వాళ్ళు పశువుల పాకలో లేరు కదా, ఎక్కడున్నారు? ఇంట్లోకి వచ్చారు. ఇల్లు కూడా నజరేతులో ఉంటుంది. నజరేతు నుంచి బయలుదేరి బెత్లెహేముకు వచ్చి ఇక్కడ ప్రసవించిన మరియమ్మ గారు పశువుల తొట్టులో బిడ్డను పడుకోబెడితే అక్కడ నుంచి మళ్ళీ నజరేతుకి వెళ్ళిపోయారు. లేరు. 7వ దినాన సున్నతి చేయటం, మళ్ళీ వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఐగుప్తుకి వెళ్తారు, అదంతా ఇప్పుడు చూడలేదు. ఐగుప్తుకి వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ నజరేతుకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ నక్షత్రం యెరూషలేము నుంచి నజరేతులో యేసుక్రీస్తు వారు ఉన్న ఇంటి దాకా దారి చూపించింది వీళ్ళకి. ఎవరికి? జ్ఞానులకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఫాలో అయ్యి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది ఇప్పుడు చదువుదాం. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకగా ఆయనకు సమర్పించి. ఎక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఇంత ప్రయాసపడి అంత దూరం ఎడారిలో ఒంటెల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి మోకరించి గిఫ్ట్లు ఎందుకు ఇచ్చారు కదా? ఈ ప్రాంతంలో ఉన్న యూదులు ఎవ్వరు ఇవ్వలేదు. యూదులకి ఎవ్వరికి తెలియదు. వాస్తవంగా ప్రవచనాలు ఎవరికి తెలియాలి? యూదులకు తెలియాలి. మరి యూదులకి ఎవరికి తెలియలేదేంటి? దేవదూత తల్లి గొర్రెల కాపరులతో చెప్పే వరకు ఎవరికి తెలియదు. మరి మిగతా యూదులు ఉన్నారు, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఎంతమంది యూదులు రోజు లేఖనాలని పరిశోధిస్తూ ఆ మందిరంలో బోధిస్తూ ఉన్న వీళ్ళకి తెలియదా? వీళ్ళకి తెలియని ఒక విషయం ఎవరికి తెలిసింది? తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసింది. వాళ్ళే ఎందుకు రావాలి? ఎంతమంది వీళ్ళు ఉండగా వీళ్ళకి తెలియని విషయం వాళ్ళకే ఎందుకు తెలిసింది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. వాళ్ళే వచ్చి గిఫ్ట్లు ఎందుకు ఇచ్చారు? ఇంతకీ ఏ దేశం నుంచి వాళ్ళు వచ్చారు? తూర్పు దేశం. తూర్పులో బబులోన్ ఉందని చెప్పాను, పారసీక రాజ్యం ఉందని చెప్పాను, ఆ తర్వాత భారతదేశం కూడా ఉంది. ఏ దేశం నుంచి వచ్చారు? ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి? అదే పరిశోధన చేయాలి. ఎలా పరిశోధన చేయాలి? డిటెక్టివ్లు పరిశోధన చేస్తారు. నేరస్తుడి వాడు వేలు ముద్రలో, లేకపోతే వాడి యొక్క చెమటో, లేదా వాడి వెంట్రుకలో, వాళ్ళ బట్టలో ఏదో ఒకటి చిరిగిన మొక్కో, ఏదో ఒకటి వాడికి ఆనవాళ్ళు ఏదో ఒకటి విడిచిపెడితే దాన్ని బట్టి తీగలాగుతారు డొంకంతా. ఇప్పుడు మనం ఈ తీగలాగాలి జ్ఞానులు ఎవరనేది. ఎలా? వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు పట్టుకుంటే మనకు డొంకగా తెలియదు. ఏమేమి పెట్టారు వాళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోళం. బంగారం, సాంబ్రాణి, బోళం పెట్టారు కాబట్టి బైబిల్ అంతటిలో ఏ దేశంలో ఇవి విస్తారంగా దొరికితే, ఏ దేశంలో బంగారం, సాంబ్రాణి ఇవన్నీ
విలువ కలిగినగా ఉంటాయి, మంచి క్వాలిటీగా ఉంటాయి అని మనం ఆలోచిస్తే బైబిల్లో ఈ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎవరు వస్తారు, ఏం తీసుకొస్తారు అనే ప్రవచనాలను బట్టి, ఆ ప్రవచనాల్లో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లను బట్టి వాళ్ళు ఎవరో ఏ దేశం నుంచి వచ్చారో మనకు అర్థమైపోద్ది. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి ప్రియులారా. తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు పన్నుగడతారు. షేబా రాజులను, శబా రాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. రాజులందరూ అతనికి, ఇదంతా యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం అండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏం జరుగుతుందో క్రీస్తు పూర్వమే దావీదు గారి కాలంలోనే ప్రవచించాడు. రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు. అన్యజనులు సేవించింది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాతే కదా. అంతకుముందు అందరూ యూదులే కదా ఆయన్ని సేవించింది. అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏం జరుగుతాయో ఆ సందర్భాలన్నీ చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందు బేదల యందును అతడు కనికరించును. ఇవన్నీ యేసుక్రీస్తు వారికి సంబంధించినవి. అంటే అంతకుముందు యూదులకి మాత్రమే ఇవన్నీ వర్తించేవి. ఇప్పుడు దరిద్రులకి, దీనులకి, బేదలైన వారికి అందరికీ అవి వర్తిస్తాయి. అందరినీ ఆదరిస్తాడు, అందరినీ కనికరిస్తాడని రాయబడిని. ఓకే, ఇంకా కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి అగును, అంటే చనిపోయినా బ్రతుకుతాడు. చిరంజీవి అంటే మెగాస్టార్ కాదు, ఎవరు? చిరకాలము జీవించేవాడు అన్నర్థం. అతడు చిరంజీవి అగును. ఇలాంటి వాడు ఎవడు లేడు ఇంకా ప్రపంచ చరిత్రలో. ఎన్ని పేర్లు పెట్టుకున్నా చనిపోయి బ్రతికిన వాడే చిరంజీవి. ఇది మొట్టమొదటి చేసిన వ్యక్తి ఎవరయ్యానంటే ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు వారి. అతడు చిరంజీవి అగును. షేబా బంగారం అతనికి ఇవ్వబడిన. నోట్ దిస్ పాయింట్, తీగ దొరుకుతుంది కదా. షేబా బంగారము అతనికి ఇవ్వబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతన్ని పొగడుదురు. చాలండి, ఇక్కడ మనకు ఒక క్లూ దొరికింది. ఏంటది? షేబా బంగారం అతనికి ఇయ్యబడును. మరి యేసుక్రీస్తు వారికి ఇచ్చిన బంగారం ఎక్కడదంటారు ఇప్పుడు? దీన్ని బట్టి షేబా బంగారమే అయ్యి ఉండాలి. ఇవి ఒక్క వచనమే కాదు, ఇంకా మనం ఎంక్వైరీ చేద్దాం. ఇంకా వచనం చూస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 6వ వచనం. ఇది కూడా యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షేబ నుండి వచ్చెదరు. ఆగండమ్మ. ఒంటెల సమూహము. జ్ఞానులు ఎంతమంది వచ్చారంటే ఏం చెప్తారు? టకీమని 3 ఏళ్ళు చూపిస్తారు కదా. 3 వచ్చారు. ఎందుకు 3 ఏళ్ళు చూపించారంటే 3 గిఫ్ట్లు ఇచ్చారు కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క గిఫ్ట్ తెచ్చి 3 వచ్చారని మనం అనుకుంటున్నాం కదా. ఒంటెల సమూహము అంటే చాలామంది వచ్చారు. సమూహం అంటే పెద్ద గుంపు. ఎడారిలో ప్రయాణం ఆషామాషిగా చేయకూడదు ఆ రోజుల్లో. ఎందుకంటే భయంకరమైన ఎడారి తుఫాన్లు ఉంటాయి, భయంకరమైన ఎండ ఉంటుంది పగలు, భయంకరమైన చలి రాత్రి ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలుని పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడాడు కాబట్టి వాళ్ళు ప్రయాణం చేయగలిగారు. మామూలు చేయటం చాలా కష్టం. అలాంటిది ఎడారిలో 2-3 ప్రయాణం చేస్తే ఎడారి క్రూర మృగాలు ఉంటాయి, చంపేస్తే. ఎడారి దొంగలు ఉంటారు, బందిపోటు దొంగలు. బాగ్దాద్ గజ దొంగలు అనే సినిమా విన్నారుగా, చూశారుగా. భయంకరమైన దొంగలు ఉంటారు.
కాబట్టి సమూహాలుగా రావాలి. కాబట్టి ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను మీ దేశం మీద వ్యాపించిన. అంటే ఇక్కడ మిద్యానీయులు కూడా వచ్చినట్టు కనపడుతుంది. ఇంకొక క్లూ ఇది. మీకు అర్థమైందా? వాళ్ళు షేబా దేశం బంగారం తెచ్చారనేది 72వ కీర్తనలో మనం విన్నాం. ఇది ఒక క్లూ పాయింట్. రెండోది సమూహంగా వచ్చిన ఈ ఒంటెల మీద వచ్చారనేది ఒక పాయింట్. మూడోది సమూహంగా వచ్చారనేది ఇంకో పాయింట్. నాలుగోది మిద్యానీయులు ఎయిఫాలీలు కూడా వచ్చారనేది ఇంకో పాయింట్. షేబ నుండి వారు వచ్చేదరు, బంగారమును ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు, యెహోవాకు స్తోత్రములను ప్రకటించెదరు. ఆయన స్తుతించి స్తోత్రిస్తారంట వాళ్ళు జ్ఞానులు. ఒంటెల మీద వచ్చారు, సమూహాలుగా వచ్చారు, బంగారం తెచ్చారు, ద్రవ్యాలు కూడా తెచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఆ గిఫ్ట్లు ఏమేమి ఉన్నాయి? బంగారం, సాంబ్రాణి, బోళం. ఇవన్నీ సాంబ్రాణి, బోళం అనేది సుగంధ ద్రవ్యాలు, ధూపద్రవ్యాలు. కాబట్టి షేబా దేశం నుంచి అనేక మంది సమూహాలు, అందులో మిద్యానీయులు కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఒకళ్ళిద్దరు ముగ్గురుగా వారు మాత్రం రాలేదు. వాళ్ళు బంగారం, ధూపద్రవ్యాలు కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఇర్మియా గ్రంథం కొంచెం ముందుకెళ్తే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా అంటున్నాడు. అంటే బంగారం ఎక్కడి నుంచి బాగా శ్రేష్టంగా ఉంటుందని అర్థమవుతుంది? షేబా దేశంలో మేలిమి బంగారం దొరికింది, సాంబ్రాణి కూడా అక్కడ దొరుకుతున్నట్టుగా మనకి ఇక్కడ ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే మరొక వచనం యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 22వ వచనం. షేబా వర్తకులను, రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు, వారు అతి ప్రశస్తమైన గ్రంథవర్గములను, విలువగల నానా విధమైన రత్నములను, బంగారములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఏమంటున్నారు? షేబా వర్తకులు, రామా వర్తకులు నీతో వర్తకము చేయుదురు, వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను, విలువగల నానా విధములైన రత్నములను, బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. అంటే షేబా దేశంలో గంధవర్గాలు, రత్నాలు, బంగారం ఇవన్నీ విస్తారంగా ఉంటాయి. వాళ్ళు వస్తారు, నీకు ఇస్తారు, నీ దగ్గర సరుకులు కొంటారు అని ఉంది. ఈ ప్రవచనాలన్నీ బట్టి మనం ఆలోచిస్తే షేబా దేశం అని అర్థమవుతుంది మనకి. షేబా దేశం అనగానే ఒకటి కాస్త వాక్యం తెలిసిన వాళ్ళకి ఒక విషయం గుర్తు రావాలి. ఎవరు? మర్చిపోలేని మహిళల్లో ఒక స్త్రీ గురించి మనం ఆలోచించాం. షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినటానికి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆమె కూడా ఏం తెచ్చింది సొలొమోను గారికి? రాజుల గ్రంథం ఒకసారి చూడండి, అది కూడా ఆ రెఫరెన్స్. మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఆమె కూడా ఒకళ్ళిద్దరుగా రాల, గొప్ప పరివారంతో వచ్చినట్టుగా రాయబడింది అక్కడ. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు, సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో, అక్కడ ఒంటెల సమూహము అని చదివాం, ఇక్కడ గొప్ప పరివారం అంటే ఎక్కువ మంది మనుషులు వచ్చారు, అంటే ఎక్కువ ఒంటెలు ఉన్నాయి అని అర్థం. గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చాలండి. అంటే షేబా దేశపు రాణి కూడా ఇవే తెచ్చింది సొలొమోను గారి దగ్గరికి. ఇప్పుడు సొలొమోను గారిని క్రీస్తుకి సొలొమోను గారికి సంబంధించిన ప్రవచనాలు మనం చదివాం. ఆయన ఆలయాన్ని కట్టిస్తాడని అదే రాజుల గ్రంథంలో మనం
ఒక ప్రవచనం ఇద్దరికి సంబంధించింది మనం గతంలో చదివాం. దావీదు గారు మరణిస్తూ ఏమన్నాడు? 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము మొదటి నుంచి అప్పగింతలు పెడతాడు దేవుడు కదా. దావీదు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుకు లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. అంటే దేవుడు దావీదు గారి చేత మందిరాన్ని కట్టించకుండా సొలొమోను గారి చేత కట్టిస్తా అన్నాడు. ఇప్పుడు దావీదు గారు సొలొమోను గారికి అప్పగింతలు పెడుతున్నాడు. నా తర్వాత ఇదిగో ఈ బాధ్యతలన్నీ నీవే, నువ్వు ఎలా ప్రవర్తిస్తే నీ సింహాసనం ఉండక మానదు అని చెప్తాడు. ఇప్పుడు సొలొమోను గారి కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు కదా. ఇదన్నీ యేసుక్రీస్తు వారికి, సొలొమోను గారికి, అలాగే దావీదు గారికి, యేసుక్రీస్తు వారికి సంబంధించిన ప్రవచనాలు ఇప్పుడు మనం కొన్ని చదివాం. కీర్తన గ్రంథం కానీ, ఆ ఇర్మియా గ్రంథం కానీ, ఇవన్నీ అంటే షేబా దేశం నుంచి వచ్చినట్టుగా, సరుకులు తీసుకొని వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే జ్ఞానులు కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు అర్థమైంది? షేబా దేశం యెరూషలేముకి ఎటు ఉన్నట్టుగా కనపడుతుంది? తూర్పు దిక్కుగా ఉన్నట్టుగా కనపడుతుంది. అంతేనా? ఇప్పుడు తూర్పు దిక్కున ఉన్న ప్రజలు ఎవరు? తూర్పు దిక్కున ఉన్న ప్రజలు ఎవరు అని మనం ఆలోచిస్తే ఆదికాండం 25వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాం ప్రియులారా. 25వ అధ్యాయము 1 నుంచి. అబ్రహాము మరలా ఒక స్త్రీని అంటే ఆల్రెడీ ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు? అప్పటికే 2. ఒక ఆమె శారా, ఇంకొక ఆమె హాగరు బతికుందో చచ్చిపోయిందో మనకు తెలియదు, కానీ శారమ్మ గారు మాత్రం అంతకుముందే చనిపోయినట్టుగా మనకి వాక్యాధారం ఉంది. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మళ్ళీ హాగర్ని ఉంటే తెచ్చుకున్నాడో లేకపోతే ఆమె కూడా చనిపోయిందో మనకైతే బైబిల్లో రాయించలేదు. కాబట్టి ఇప్పుడు వృద్ధాప్యంలో ఆయనకి ఒక సహాయం కావాలి కాబట్టి మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. రైట్. ఏమంటే ఈయన లెక్కలన్నీ ఇప్పుడు వేస్తే చాలా టైం అయింది. కానీ అబ్రహాము గారు కెతూరాని చేసుకున్నప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 140 సంవత్సరాలు. అబ్రహాము గారు ఈ కెతూరాని వివాహం చేసుకున్నప్పుడు 140 సంవత్సరాలు. 140 సంవత్సరాలు 100 ఏళ్ల వయసు అప్పుడే 100 ఏళ్ల వానికి పిల్లలు శారా కనున, 90 ఏళ్ల శారా పిల్లలను కన్నా, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునని డౌట్ పడ్డాడు. ఇప్పుడు 140 ఏళ్ళప్పుడు కెతూరాని చేసుకున్నాడు. ఆమెకి ఎంతమంది పిల్లలను కన్నాడు చూడండి. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. వీళ్ళల్లో మనకి మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ మిద్యాను తెలుసు కదా, మిద్యానీయులు. ఇప్పుడు మోషే గారి మామగారు ఎవరు? ఏ దేశానికి వెళ్ళాడు మోషే గారు పారిపోయి హంతకుడయి? మిద్యాను దేశానికి. అంటే మిద్యాను దేశంలో ఉన్నవారు ఎవరి సంతానం? అబ్రహాము గారి సంతానం. బాగా ఫాలో అవుతున్నారు, అర్థమవుతుంది అనుకుంటా కదా. అప్పటికి ఇస్సాకు గారు పుట్టారు కానీ యాకోబు గారు లేరు. యాకోబు తర్వాత ఈ 12 మంది గోత్రకర్తలు లేరు. ఇశ్రాయేలీలే లేని కాలం. ఇప్పుడు అబ్రహాము గారి భార్యకి ఇదిగో ఈ 6 వ్యక్తులు పుట్టారు. అందులో మనకు తెలిసిన ఒక వ్యక్తి మిద్యాను కనపడుతున్నాడు. తర్వాత ఈ యొక్షాను షేబను, దదాన్ను కనెను. అషూరీలు, లెతూషీయులు, లెమీలీయులు అనువారు దదాను సంతతి వారు. ఇందులో ఇంకొకళ్ళు కనపడుతున్నారు మనకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు. ఎవరు? అషూరీలు. అంటే మిద్యానీయులు, అషూరీలు వీళ్ళందరూ ఎటిల్లేరు? చదువుదాం. అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. కెయిపా, ఎయిఫా, ఎఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు.
వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. ఆస్తి మొత్తం ఇస్సాకుకి ఇచ్చేసి అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు, బహువచనం వాడాడు అక్కడ. అబ్రహాము తన ఉపపత్ని అయిన కెతూరా కుమారులకు అని లేదు. ఏముంది? తన ఉపపత్నుల కుమారులు. ఉపపత్నులు ఎంతమంది? ఇద్దరు. ఈ కెతూరా, ఇంకొక ఆమె హాగరు. అంటే వీళ్ళకు పుట్టిన కుమారులు. హాగర్కి ఎంతమంది పుట్టారు? ఒక్క ఆయన, ఇష్మాయిల్ ఒక్కడే. అంటే ఇష్మాయిల్కి ప్లస్ ఈ కెతూరా వలన పుట్టిన 6గురికి ఏం చేశాడంట? బహుమానములిచ్చి తాము సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్దనుండకుండా తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. ఇప్పుడు తూర్పు దేశాల్లో ఆ రోజుల్లో ఎవరిని పంపించాడు అబ్రహాము గారు? ఇష్మాయేలీల్ని, కెతూరా సంతతి వారిని పంపించాడు. ఇప్పుడు కెతూరా సంతతి వారు, ఇష్మాయేలీలు వీళ్ళంతా నివసిస్తున్న ప్రాంతాలు ఏమున్నాయి? ఎక్కడున్నాయి? తూర్పు దేశాన ఉన్నాయి. తూర్పు దేశం అనగానే మనం యెరూషలేముకు తూర్పు లెక్క పెట్టుకోండి కదా. యెరూషలేము నుంచి తూర్పు దిక్కు. ఇది ఆ కాలానికి సంబంధించిన విషయం. అంటే తూర్పు దిక్కున నివసిస్తున్న వారెవరు? కెతూరా సంతానం, ఇష్మాయిల్ సంతానం. ఇంకా అదే అధ్యాయంలో 12వ వచనం నుండి కూడా చదువుదాం, 18 వరకు. ఐగుప్తీయులను ఐగుప్తురాలును శారాదాసి అయిన హాగరు అబ్రహామున కన్య కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. అంటే హాగరు సంతానం ఇష్మాయేలీలు. ఇష్మాయేలు వంశంలో ఎవరెవరు ఉన్నారో అక్కడ లెక్క చెప్తున్నాడు. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయతు, కెదారు, అద్బయేలు, మిష్బాము, మిష్మా, దోమా, మష్యా, హదరు, తేమ, యతూరు, నాఫీషు, కెదేమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములలో వారి వారి కోటలలో ఇష్మాయేలీలు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. దేవుడు అబ్రహాము గారితో చెప్పాడు ఏడుస్తుంటే, పంపించేయి హాగర్నను ఇష్మాయిల్ని ఎడారిలోకి పంపించే అంటే ఏడుస్తాడు అబ్రహాము గారు. ఏడ్చినప్పుడు నీ మొర విన్నాను, వాళ్ళని కూడా 12 గోత్రకర్తలుగా రాజులుగా నేను డెవలప్ చేస్తానని అబ్రహాం గారికి దేవుడు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ 12 రాజులుగా వాళ్ళని అభివృద్ధి చేశాడు. అంటే ఇష్మాయిల్ నుంచి వచ్చిన సంతానం బాగా డెవలప్ అయ్యారు. వీళ్ళే ఎవరు? ఇష్మాయిలు. అంటే ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటే ముస్లిమ్స్, అరబ్బులు. ఓకే. తర్వాత ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 17వ వచనం 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొందెను. తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున, అష్షూరునకు అంటే అష్షూరీయులు నివసించే మార్గమున. అర్థమైందా? అష్షూరీయులు ఎవరు? కెతూరా సంతానం. అష్షూరుకు వెళ్ళు మార్గమున అనగా హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. ఎవరికి ఈయన సహోదరులు? ఇష్మాయేలుకు సహోదరులు ఎవరు? ఇస్సాకు సహోదరుడే. కానీ ఇస్సాకు దగ్గర నుంచి పంపించేశాడు అబ్రహాము గారు. మరి ఏ సహోదరులు ఎదుట నివాసం ఏర్పరచుకున్నాడు అంటే కెతూరా సంతానంలో ఉన్న వారందరూ ఇష్మాయేలుకి ఏమవుతారు? సహోదరులు. అంటే ఇష్మాయేలీలు ప్లస్ కెతూరా సంతానం అంతా ఒక ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని ఇక్కడ ఏమని రాయించాడు దేవుడు అంటే తూర్పు దేశము, తూర్పు దిక్కుగా పంపించాడు అని రాయబడింది. అంతేనా? ఇప్పుడు ఇంతకీ తూర్పు దేశంలో ఉన్నవారు కెతూరా సంతానమా ఇష్మాయేలీలు అంటే వీళ్ళంతా కలిసే ఉన్నారు. ఇక వీళ్ళల్లో నుంచి కొన్ని జాతులు తర్వాత రోజుల్లో పుట్టుకొచ్చినాయి. ఓకే. ఆ తర్వాత అబ్రహాము గారికి ఇస్సాకు యాకోబు పుట్టిన 12 గోత్రాలను ఇశ్రాయేలుగా పిలువబడటం, అబ్రహాము గారికి దేవుడు ముందే మాట చెప్పటం, నీ సంతానం 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలు అయిపోతారు, వాళ్ళని నేనే బలమైన చేతితో విడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపిస్తానని దేవుడు ముందే చెప్పాడు. కాబట్టి ఆ సమయం అయిపోయింది. ఇశ్రాయేల్ని ఐగుప్తులోంచి విడిపించి మోషే గారు నడిపించిన సందర్భాలన్నీ మనం గతంలో విన్నాం కదా. ఈ నడిపించే సందర్భంలో పోయిన వారంలో మనం ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. పోయిన వారం అంతకుముందు వారం బిలాము
మోయాబు రాజు అయిన బిలాము ఎవరిని పిలిపించాడు? బాలాకు రాజు, మోయాబు రాజు అయిన బాలాకు బిలాం అనే ప్రవక్తను పిలిపించాడు. ఆయనేమో డబ్బు కాసిపడి, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు కాసిపడి ఇశ్రాయేలుని శపించడానికి ముందుకొచ్చాడు కదా. ముందుకొచ్చినప్పుడు దేవుడు ఆయన నోట్లో శాపవచనం ఉంచకుండా ఆశీర్వాద వచనం ఉంచాడు. అదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడే మనం ఈ జ్ఞానులు ఎవరో మనకి దొరికే అవకాశం ఉంది ఎక్కువగా. ఇప్పుడు తూర్పు దేశపు వారు అనేది ఒకటి అర్థమైంది. తూర్పు దేశంలో ఏ ప్రాంతం నుంచి అంటే షేబా దేశం నుంచి వచ్చినట్టుగా మనకు అర్థమైంది, ఎందుకంటే గిఫ్ట్లను బట్టి. మూడవ విషయం ఏంటంటే వీళ్ళు ఏ జాతులకు సంబంధించిన వారు అంటే అబ్రహాము సంతానంలోంచి వచ్చిన వారే అన్న విషయం కూడా మనకి అర్థమైంది. అది కాక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మనం ఆలోచిస్తే అసలు వీళ్ళకి ఈ నక్షత్రం పుడుతుంది, నక్షత్రాన్ని పుట్టినప్పుడు మనం ఆ రాజు దగ్గరికి వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి అంటే దేవుడు ఆయన నోట శాపవచనం లేకుండా ఆశీర్వాద వచనాన్ని ఇచ్చాడు. భవిష్యత్తు కూడా చెప్పాడు. అక్కడ దేవుడు బిలాము ద్వారా ఏం చేశాడు? ఈ జాతుల వారికి జరగబోయే నష్టం ఏంటో భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళని శపించటానికి బిలాముని పిలిపించాడు కదా. ఎవరు? బాలాకు. నేను వెళుతూ మీకు ఒక విషయం చెప్పక తప్పదు, దేవుడు ఆ విషయాన్ని నా నోట ఉంచాడని బిలాము ఆటోమేటిక్గా ప్రవచించాడు ఆత్మ ప్రేరణతో. ఆ ప్రేరణలో ఆ మాటల్లో ఏముందని ఆలోచిస్తే చదవండి 15వ వచనం నుండి. కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్తులు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై మనోనేత్రాలు తెరిచిన వాడై, కన్నులు తెరిచిన వాడై అంటే మనోనేత్రాలు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. అంటే ఒక ఆయన్ని ఈయన చూస్తున్నాడు, ఇప్పుడు సమీపంగా ఉన్నట్టు కానీ ఇప్పుడు ఉన్నట్టుగా కానీ ఆయన లేడు అని ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును అంటే యాకోబు వంశంలో ఒక స్టార్ పుడతాడు. అర్థమైందా? నక్షత్రము యాకోబులో ఉదయించును. ఈ ప్రవచనం ఎవరికి చెప్తున్నాడు ఈయన బిలాము? ఈ ప్రవచనాన్ని ఎవరి ముందు చెప్తున్నాడు? 24వ అధ్యాయం ప్రారంభం చదవండి. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యపు వైపు తన ముఖమును తిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రములో చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను. అప్పుడు అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. ఈయన ఇదంతా చెప్తున్నాడు. ఇప్పుడు 10వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు బాలాకు కోపము బిలాం మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించింది కానీ నీవు ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అని బిలాము ఈయన్ని తిట్టాడు, పంపించేశాడు బిలాము గారిని. అంటే ఈ విషయం అన్నీ పంపించేసాడు అన్నప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళందరూ వినేటట్టు చెప్తున్నాడు ప్రవచనం. ఎవరు వినేటట్టు? ఆ బాలాకు రాజు, ఆ ప్రాంతంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన విషయాన్ని ఇక్కడ దేవుడు బిలాము నోట ఉంచి ప్రవచింపజేస్తున్నాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే మీ జాతుల వాళ్ళందరికీ అనే విషయాన్ని దేవుడు ఆత్మప్రేరణతో చెప్పిస్తున్నాడు బిలాము గారి ద్వారా. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి, రాజదండము అంటే అధికారం లేచిద్ది, అది మోయాబు ప్రాంతములను కొట్టును. మోయాబీలుని నాశనం చేస్తాడు.
ఆ రాజు ఏం చేస్తాడు? ఇశ్రాయేలులో పుట్టే ఆ స్టార్ ఏం చేస్తాడంటే అధికారాన్ని చేపట్టి, రాజదండము అని అంటే అధికారాన్ని చేపట్టి మోయాబీల్ని కొట్టేస్తాడు. ఒకటి కలహవీరులందరినీ నాశనము చేయును. ఎదోము శెయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. అంటే ఏదోము ఎవరు? ఏశావు సంతానం. ఈ మోయాబీలు ఎవరు? మోయాబీలు, అమ్మోనీలు, మోయాబీలు లోతు సంతానం కదా. అంటే ఇక్కడ మనకు ఇంకొక జాతి వారు ఒకళ్ళు ఎక్స్ట్రా కనపడ్డారు. అంటే ఈ మోయాబు మైదానంలో ఎవరెవరు జాతుల వారు ఉన్నారో మనకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇది ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరి ప్రయాణం చేసి దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో ఈ మోయాబు మైదానంలోకి వచ్చారు. 40 ఏళ్ళు అరణ్యంలోనే తిప్పాడు. ఇప్పుడు మోయాబు మైదానంలో జరుగుతున్న సందర్భం ఇదంతా. ఇప్పుడు మోయాబు ఆ ప్రాంతంలో మోయాబీలు ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఇదిగో మోయాబీలు ఉన్నారు, ప్లస్ ఎదోమీయులు ఉన్నారు. అంటే ఏశావు సంతానం వాళ్ళు కూడా అక్కడే నివసిస్తున్నారు. శెయీరును ఇశ్రాయేలుకు శత్రువులను వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమునందును యాకోబు సంతానము ఏలిక పుట్టును. అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును. ఎవడైతే దేవుడికి శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఏలిక పుట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఏలిక నాశనం చేస్తాడు. మరియు అతడు అమాలేకీల వైపు చూసి, అంటే ఇంకో జాతి కనపడింది ఇక్కడ, అమాలేకీలు కూడా ఉన్నారు అక్కడ. అంటే ఆ ప్రాంతంలో ఇన్ని జాతుల వారు నివసిస్తున్నారు. అంటే పెద్ద ప్రాంతం, అది పెద్ద ప్రదేశం, ఇన్ని జాతుల వారు నివసిస్తున్నారండి. ఇదంతా యోర్దానుకి యువతలే ఉంది కదా. అక్కడ నుంచి చూస్తున్నారు, యోర్దాను అవతలు చూస్తున్నాడు, యువతలు చూస్తున్నాడు. ఇన్ని జాతుల వారిని చూసి ఏమంటున్నారు? అమాలేకీల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లా, నేను అమాలేకు అన్యజనులకు మొదలుకొని వారి అంతనము నిత్య నాశనమే. అంటే అమాలేకీలు కూడా నాశనం అయిపోతారు. ఎవరు పుట్టినప్పుడు? యాకోబులో నక్షత్రం పుట్టినప్పుడు, ఇశ్రాయేలులో ఏలిక పుట్టినప్పుడు, రాజదండం అతని చేతికి వచ్చినప్పుడు, ఎవరెవరు జాతులని ఆయన నాశనం చేస్తాడో లిస్టు చెప్తున్నాడు. ఎవరు? బిలాము గారు. మరియు అతడు కేనీయుల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లా, నేను మళ్ళీ ఇంకో జాతి వాళ్ళు కనపడ్డారు ఇక్కడ. ఎవరీలు? కయీను సంతానం. ఆ కయ్యూను కాదండి, ఈయన వేరు. కయీను సంతానం వారు కేనీయులు. కేనీయుల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లా, నేను నీ నివాస స్థలం దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అశ్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యూను నశించునా. అది కయ్యూనునే కేనీయులు అన్నారు. మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడ బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అశ్షూరు ఎబేరును బాధించును. అశ్షూరీయులు కూడా నాశనం అయిపోతారు, ఎబేరీయులు కూడా బాధపడతారు, కిత్తీలు కూడా నిత్య నాశనము పొందుతారు. నేను ఈ కిత్తీలు అనే మరొక జాతి వారు, ఎన్ని జాతులు లెక్కబెట్టండి కావాలంటే. కిత్తీలు కూడా నిత్య నాశనము నొందుదురు. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను, బాలాకు తన త్రోవను వెళ్ళాను. ఇప్పుడు ఈ బిలాము గారి ద్వారా ఆ ప్రాంతంలో ఈ జాతుల వాళ్ళందరికీ ఏ విషయం అర్థమైంది? యాకోబులో స్టార్ పుట్టినప్పుడు ఇదిగో ఈ ఆయన రాజు అయితే ఏం చేస్తాడంట? వీళ్ళందరినీ నాశనం చేస్తాడు. మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటామో లేదు కానీ పలాని వాడి వల్ల మనకు ప్రాణభయం ఉందంటే ఎవరికైనా గుర్తుంటుందా, మర్చిపోతారా? అసలే ఆ రోజుల్లో ఒక రాజు మరొక రాజ్యం మీదకి దాడి చేసి భయంకరంగా చంపేసి ఊచకోతకు వచ్చి పట్టణాలను తగలబెట్టి ఆక్రమించుకునేవాళ్ళు. అలాంటి దినాల్లో మరి ఎప్పుడు పుడతాడో తెలీదు. ఇది ఈ ప్రవచనం క్రీస్తు పూర్వం 1406 సంవత్సరంలో జరిగింది. ఇది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1406లో బాలాకు దగ్గర బిలాము ఈ ప్రవచనం పలికాడు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న జాతుల వాళ్ళందరికీ ఇది తెలుసు. కాబట్టి ఆ జాతుల వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి ఏమి నేర్పిస్తారంటే, ఇదిగో ఇశ్రాయేల్లో ఏలిక పుడతాడంట. ఎందుకంటే ఆయన ఆశీర్వదించాడు, ఆ బిలాము అనే ప్రవక్త ఆశీర్వదించాడు, ఇశ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి ఆయన పుట్టినప్పుడు మనం ఆయనతో సమాధాన పడదాం, మన మీద యుద్ధం రాకుండా. సమాధాన పడటానికి ఏమివ్వాలి? మన ఇద్దరికీ గొడవ లేకుండా ఉండాలంటే నీకేమిస్తే గొడవ ఆగిద్ది? గిఫ్ట్స్ ఇస్తే ఆగిద్ది, పన్ను కడితే
గొడవ లేకుండా ఆగిద్ది. అంటే నీ హృదయాన్ని నేను మెప్పించాలి, నా మీద నీకు ద్వేషం లేకుండా, కోపం లేకుండా శాంతిపరచాలంటే నేను నీకు ఇష్టమైన ఏవో ఇవ్వాలి. నా ప్రాంతంలో ఏవి గొప్పగా దొరుకుతాయి అంటే బంగారం, సాంబ్రాణి, బోళం, ఇవన్నీ గొప్పగా దొరికే వస్తువులు. పైగా ప్రపంచంలో అంత గొప్ప ఇంకెక్కడ దొరకవు, అంత ప్యూర్ మంచిది బంగారం కానీ, ఈ సాంబ్రాణి, సుగంధ ద్రవ్యాలు కానీ. అందుకే మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం, అరబ్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం సెంట్లు, అవన్నీ పర్ఫ్యూమ్స్. ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి ప్రపంచంలో? అరబ్ కంట్రీస్లోనే దొరుకుతాయి. అంటే తూర్పు దేశాలు ఉన్న దేశాలు ఏవయ్యానంటే అరబ్ కంట్రీసు. అప్పుడు అరబ్ కంట్రీస్లో ఎవరెవరు నివసిస్తున్నారంటే ఇదిగో కెతూరా సంతానం, ఇష్మాయిల్ సంతానం, ప్లస్ లోతు సంతానం, ఇంకా ఏషావు సంతానం కూడా, ఎదోమీలు కూడా ఉన్నారుగా, కేనీలు కూడా ఉన్నారుగా. వీళ్ళందరూ ఇన్ని జాతుల వాళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారంటే చాలా పెద్ద ప్రాంతం, అది చాలా పెద్ద ప్రాంతం. ఇప్పుడు ఈ పెద్ద ప్రాంతంలో నివసిస్తున్న ఇన్ని జాతుల వారికి బిలాము గారి ప్రవచనం బాగా గుర్తుంది. ఎందుకంటే మా దేశం మీదకి ప్రమాదం రాకుండా మేము కాపాడుకోవాలంటే పుట్టబోయే రాజును ఏం చేయాలి? శాంతిపరచాలి. కాబట్టి అందులో బాగా తెలివైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు బాగా ఆలోచించుకొని, ఈ తరాలు మారిపోయినాయి. ఇది జరిగిందేమో క్రీస్తు శకంలో, ఆ ప్రవచనం జరిగిందేమో క్రీస్తు పూర్వం 1406లో. అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు గడిచినాయి? 1400 సంవత్సరాలు సుమారుగా గడిచిన, ఎన్ని తరాలు మారినా ఈ విషయం మాత్రం వాళ్ళలో గుర్తుంది. ఎందుకంటే ఎప్పుడు పుడతాడో తెలియదు రాజు. ఇప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు కదా. వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాలైనా ఇంతవరకు రాలేదు. కానీ ప్రతి తరములో ఉన్న క్రైస్తవులకి ఏ భయం ఉంది చెప్పండి? ఏ భయం ఉంది? క్రీస్తు ఎప్పుడో త్వరగా, మన తరంలోనే రావచ్చు, మన సమయంలోనే రావచ్చు, మనల్ని ఎత్తుకొని పోవచ్చు, లేదా వదిలేసి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతామనే భయం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 2000 సంవత్సరాల ఇప్పుడు గడిచినా మనకు ఆ భయం ఉన్నప్పుడు 1400 సంవత్సరాలు మన శత్రువుని, మనల్ని శత్రువులుగా భావించి ఇశ్రాయేల్లో పుట్టిన ఒక రాజు మనల్ని చంపేస్తాడనే భయం ఎందుకు ఉండదు వాళ్ళల్లో? కాబట్టి అప్పటి నుంచి తరతరాలుగా ఈ భయాన్ని వాళ్ళ పిల్లలకు నూరిపోస్తున్నారు. అలా నూరిపోసిన వాళ్ళలో కాస్త బాగా గుర్తుపెట్టుకొని పరిశోధనాత్మకంగా ఎప్పుడు పుడతాడా ఆ స్టారు అని ఆలోచిస్తున్న వారికి తెలియచేయటం కోసమే దేవుడు ఆకాశంలో క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రాన్ని పుట్టించాడు. అది అందరి కోసం కాదు. ఇక్కడ హేరోదు రాజుకు తెలియాలి, అక్కడ జ్ఞానులకి తెలియాలి. ఇప్పుడు అందుకని తూర్పు దేశం నుండి నక్షత్రాన్ని చూసి ఎవరు పుట్టేది? యూదులు పరిపాలించే రాజు. ఇశ్రాయేల్లోని రాజదండం లేచింది. కాబట్టి పుట్టేశాడు, అక్కడ పుట్టేశాడు, మనం వెళ్ళి ఆయనకి గిఫ్ట్లు ఇచ్చి మ్రొక్కి సమాధాన పడదాం, మమ్మల్ని మీరేమీ చేయకూడదు. ఆ ఉద్దేశంతో తూర్పు దేశం నుండి బయలుదేరిన జ్ఞానులు వచ్చారండి. ఆ ప్రాంతంలో, ఈ మోయాబు ప్రాంతంలో నివసిస్తున్న జాతుల వారి గురించే కదా అక్కడ చెప్పాడు. 22వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి, అదే సంఖ్యాకాండం. మొదటి నుంచి 4వ వచనాలు. తర్వాత ఇశ్రాయేలు సాగి ఎరుకోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములో, అంటే ఇదంతా ఎక్కడ జరిగింది? మోయాబు మైదానంలో జరిగింది. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీలకు చేసినదంతయు. ఇక్కడ ఎవరు కనపడ్డారు? అమోరీలకు. అంతకుముందు వేరే అమోరు అనే జాతులకు వీళ్ళు చేసిన కార్యక్రమం అంతా వీళ్ళు చూశారు, విన్నారు. జనం విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూసి మిక్కిలి భయపడిరి. అంటే ఎక్కడ ఎవరున్నారు? మోయాబీయులు ఉన్నారు. మోయాబీయులు ఇశ్రాయేలులకు జంకిరి, భయపడిపోయారు. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బచ్చి బీటికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తు ఇప్పుడు నాకివేయినండి. ఎవరితో చెప్పారు ఆ మోయాబీయులు? మిద్యానీయులతో. మిద్యానీయులు ఎవరు? కెతూరా సంతానం నుంచి వచ్చిన వాళ్ళే కదా. అంటే కెతూరా సంతానం నుంచి వచ్చిన వాళ్ళు ఇష్మాయేలీలు, అమ్మోనీయులు, మోయాబీలు, ఎదోమీయులు,
కెనీయులు, ఇన్ని జాతుల వారు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నమాట. ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో తూర్పు దేశం అన్నాడు కదా. ఆ రోజుల్లో ఏ దేశం అన్నాడు? తూర్పు దేశం. ఇంతకీ ఇస్రాయిల్కి అరబ్ కంట్రీ తూర్పునుందా? ఎక్కడుంది చెప్పండి. ఐడియా లేదా? ప్రపంచ పటం కానీ మ్యాప్ కానీ. ఈయన పంపించినప్పుడు, అబ్రహాము గారు పంపించినప్పుడు తూర్పు దేశమే. అబ్రహాము గారు పంపించినప్పుడు తూర్పు దేశం. ఎందుకంటే అప్పుడు ఇంత అభివృద్ధి లేదు, ఇన్ని జాతుల వారు అక్కడ నివాసాలు లేవు. ఎందుకంటే అబ్రహాము గారు పంపించిన దానికి ఇక్కడ ఈ ఇశ్రాయేలీలు ఇక్కడ ఈ మోయాబ్ మైదానంలో ఈ బిలాము గారి ద్వారా ఈ ప్రవచనాలు విన్నదానికి మధ్య గ్యాప్ ఎంత? సుమారు 600 సంవత్సరాల పైనే. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము గారి కాలం. అంటే సుమారు 600 సంవత్సరాలు. ఈ 600 లేదా 500 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో ఈ జాతులు అప్పుడే పంపించినప్పుడు వాళ్ళు అక్కడ చాలా తక్కువ జాతి వారు, అంటే తక్కువ ప్రదేశాల్లో నివసిస్తున్నవారు. ఇన్ని జాతుల వారు ఆ రోజుల్లో ఉన్నారో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఆ ప్రాంతానికి పంపిన వాళ్ళు ఎవరయ్యా అబ్రహాము గారు అంటే ఇష్మాయేలీలు, కెతురా సంతానం వారు. అప్పుడు యెరూషలేమునకు ఇది తూర్పు దిక్కున ఉంది. ఇప్పుడు దేశం అంతా విస్తరించింది, గడ్డ పెరిగింది కాబట్టి ఇప్పుడు యెరూషలేమునకు అదంతా ఆయన పంపించినప్పుడు తూర్పు దేశమే, కానీ యేసుక్రీస్తు వారి కాలానికి కానీ సొలొమోను గారి కాలానికి కానీ బాగా విస్తరించడం వల్ల యెరూషలేముకి ఈ దేశాలన్నిటినీ పిలిచి ఏమన్నారో తెలుసా? దక్షిణ దేశం అన్నారు. ఈ దేశాలన్నిటినీ దక్షిణ దేశం అన్నారు. ఎందుకంటే గడ్డ పెరిగింది. ఒకప్పుడు మన ఇండియాలో ఏమేమి కలిసి ఉన్నాయి? శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కలిసి, వీటన్నిటినీ ఇండియా అన్నారు. విడిపోయిన తర్వాత ఇండియాలో అవి భాగస్వామ్యం, అంటే పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంఖ్యాకాండానికి వచ్చేసరికి పెరిగిందా తగ్గిందా? అబ్రహాము గారి కాలం నుంచి, అబ్రహాం గారు పంపించినప్పుడు తూర్పే, కానీ ఇప్పుడు ఈ దేశాలన్నీ కలవటం వల్ల ఈ పాలస్తీనాకి, యెరూషలేముకి ఇది దక్షిణ దిక్కు అయిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి. ఇప్పుడు దాకా మనం ఏ దేశం అనుకున్నాం? తూర్పు దేశపు జ్ఞానులు. సొలొమోను గారి పరిపాలన కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు అది దక్షిణ దేశంగా ఉంది. సొలొమోను గారి కాలంలో కానీ ఈ వీళ్ళు ఉన్నప్పుడు కానీ. కాబట్టి యెరూషలేముకి కొంచెం ఇటు రైట్కి ఉంటుంది. యెరూషలేముకి పైనేమో ఉత్తరం, కింద వెనక్కి వస్తే ఉత్తరం దక్షిణం అయింది. తూర్పు అంటే కుడివైపు వచ్చింది, పడమట అంటే ఎడమవైపు వచ్చింది. కాబట్టి తూర్పుకి దక్షిణానికి కొంచెం వేరియేషన్ ఉంది. ఈ భూభాగం పెరిగే కొద్దీ దిక్కులు మారినట్టుగా కనపడుతుంది, అంతే తప్ప తూర్పు వేరు దక్షిణం వేరు అనే ఆలోచన చేయొద్దు. అందుకే యేసుక్రీస్తు వారు విమర్శ చేయుటకు, సొలొమోను గారి కాలంలో ఆమె వచ్చిన దేశం ఏదంట? దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి. సుమారుగా 1000 సంవత్సరాలు అబ్రహాము గారికి సొలొమోను గారికి మధ్య గ్యాప్. అబ్రహాము గారు పంపించినప్పుడు తూర్పు దేశమే, కానీ జనం దేశాలు విస్తరించడం వల్ల ఇప్పుడు యెరూషలేముకి ఇది ఏమైపోయిందంటే దక్షిణ దిక్కుగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు దక్షిణ దేశపు రాణి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. దక్షిణ దేశపు రాణి అంటే ఏ దేశం నుంచి వచ్చిందంట? షేబా దేశం. ఇందాక మనం కీర్తన గ్రంథం కానీ, యెహెజ్కేలు గారు కానీ, ఇర్మియా గ్రంథం కానీ వీటన్నిటిలో షేబా దేశము నుండి బంగారం, విస్తారమైన గంధవర్గాలు ఇవన్నీ తీసుకొచ్చి గిఫ్ట్లుగా ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అంటే షేబా దేశము, ఆ ప్రాంతాల నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఇంతకు వచ్చినోళ్ళు ఎవరంటే ఇందాక బిలాము గారు ఏ జాతుల గురించి అయితే వాళ్ళు నాశనం అయిపోతారు ఆ ఏలికి పుట్టినప్పుడు అని చెప్పాడో ఆ జాతుల వారు అందరూ అయ్యి ఉండొచ్చు. ముగ్గురు కాదు, సమూహాలుగా వచ్చారు. ఎందుకు అన్ని జాతుల వాళ్ళు రావాలి? పోనీ అన్ని జాతుల వాళ్ళు రాకపోయినా కొన్ని జాతుల వారికైనా భయం ఉంటుంది. కాబట్టి ఏ జాతుల వారు అయితే భయపడ్డారో ఆ జాతుల వారు, అందులో మిద్యానీయులు కనపడ్డారు, మనకి మోయాబీలు వీళ్ళంతా కనపడ్డారు.
కాబట్టి వీళ్ళందరిలో కొన్ని జాతుల వారైనా ఖచ్చితంగా రాజుని శాంతిపరచడానికి మనం వెళ్ళి ఆయన్ని మ్రొక్కి ఆ గిఫ్ట్లు ఇద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చిన సందర్భం మనకు కనపడుతుంది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, దాదాపుగా 1400 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని తరతరాలుగా పిల్లలకి మనం నాశనం కాపాడుకోవటానికి ఆ పుట్టిన రాజుని మనం శాంతిపరచాలి, మనం ఆ రాజుతో సమాధాన పడాలి అనే ఆలోచన ఇదిగో బిలాము గారు ప్రవచించినప్పటి నుంచి యేసుక్రీస్తు వారు ఏలికగా పుట్టిన ఆ సమయం వరకు కొన్ని తరాలు గడిచిపోయినాయి. ఇన్ని తరాల్లో తండ్రులు పిల్లలకి, ఆ పిల్లలు మళ్ళీ తండ్రులైతే ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. దాదాపుగా ఒక 20 తరాలు గడిచిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను కదా. ఒక 20 తరాలు గడిచిపోయినా 20 తరాల వరకు మనం నాశనం కాపాడుకోవటానికి ఆ రాజును శాంతిపరుద్దా అనే వార్త ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజలందరినీ నిత్య నరకము నుండి కాపాడటానికి, సాతాను నుండి కాపాడటానికి 2000 సంవత్సరాలు అయింది ఏలిక పుట్టి కదా. ఇప్పుడు మనం మన ప్రాణాలని కాపాడుకొని నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళటానికి మనం ఆ రాజునే శాంతిపరుస్తున్నాం. ఆ రాజేమో దేవునితో మనకున్న ఆ విభేదాన్ని, ఆ ఉగ్రతను తీసివేయటానికి, మనల్ని దేవుడితో సమాధానపరచడానికి ఆయనే బలైపోయాడు, పుట్టిన రాజు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ రాజు ఉగ్రత మన మీద లేకుండా, మరలా దేవుని ఉగ్రత మన మీదకు రాకుండా మనం ఈ రాజుని ఏమన్నా శాంతిపరుస్తున్నామా, ఏమన్నా గిఫ్ట్లు ఇస్తున్నామా? ఈ విషయాన్ని మన తరతరాలు మన పిల్లలకి ఏమన్నా, వాళ్ళు దేహాన్ని కాపాడుకోవటానికి, రాజ్యాన్ని కాపాడుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేసి అంత రిస్క్ తీసుకొని అంత దూరం నుంచి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ప్రభువుకు మొక్కినట్టుగా కనపడుతుంది కదా. మరి మనం ఏం మొక్కుతున్నాం? మన పిల్లలకి వాళ్ళలాగా తరతరాలు ఏమి నేర్పిస్తున్నాం? వాళ్ళు దేహ సంబంధమైన ఆ ప్రాణాన్ని, దేహ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం ఆత్మ సంబంధమైన ఈ ఆత్మను కాపాడుకోవడానికి మనమే ప్రయత్నం చేస్తున్నాం. మనం మన తరతరాలు మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? మనం ప్రభువుని శాంతిపరచడానికి ఏం గిఫ్ట్లు ఇస్తున్నాం? వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఏంటి? బంగారం, సాంబ్రాణి, బోళం. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ జాతుల వారు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనే విషయాలు మనం ఆలోచించినప్పుడు మనం జ్ఞానుల కంటే జ్ఞానవంతులు. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారు మనకి ఈ జ్ఞానాన్ని నేర్పాడు. పరిపూర్ణులుగా ఉండాలన్నాడు మనల్ని. అలాంటప్పుడు మనం వాళ్ళకంటే ఇంకా గొప్ప గిఫ్ట్లు ఇవ్వాలి, వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా తరతరాలు ఆ ప్రభువుని శాంతిపరచడానికి ఏం చేయాలి? సమాధానపరచడానికి మనం ఆయన గిఫ్ట్లు ఇవ్వాలి, మన పిల్లల ద్వారా కూడా ఇప్పించాలి. దానికోసం ఎంతో రిస్క్. వాళ్ళు ఎడారిలో ఒంటెల మీద ప్రయాణం చేసి సాహసం చేసే వచ్చారు. నక్షత్రాన్ని చూశారు, ఆలోచించారు, ఓహో యూదుల్లో నుంచే కదా రాజు పుడతాడు, కాబట్టి యూదులు ఎక్కడ ఉన్నారంటే యెరూషలేములో ఉన్నారు, కాబట్టి యెరూషలేంకి వెళ్ళిపోదాం అని ఆటోమేటిక్గా హేరోదు ఇంట్లోకి వెళ్ళిపోయారు. కనీసం ఆలోచించి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు కేవలం రాజుని శాంతిపరచడానికి. మరి మన ప్రభువుని మనం ఎంతవరకు శాంతిపరుస్తున్నామో ఆలోచించుకొని మన పిల్లల తరతరాలు కూడా ప్రభువుని శాంతిపరిచే విధంగా, మన మీద ఆయన ఉగ్రత ఉండకుండా సమాధాన పడే విధంగా మనం ఉంటూ మన పిల్లలను కూడా పెంచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, లేఖనాలను పరిశోధించడం అంటే ఏంటో మరొకసారి పరిశోధించడం వల్ల మాకు అర్థమైంది. ఏదో 3 జ్ఞానులు వచ్చారు, 3 గిఫ్ట్లు ఇచ్చారు అనుకుంటున్న క్రైస్తవ సమాజానికి అసలు ఆ జ్ఞానులు ఎవరు, ఎవరి సంతానం, ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళారు, వారిలో ఏ ఏ జాతుల వారు ఉన్నారు, ఏ విషయాన్ని గురించి వారు రిస్క్ తీసుకొని వచ్చారు అనే విషయాలు మేము ఆలోచించాం. యూదులకు తెలియని ఒక సత్యాన్ని వారు గ్రహించి ఇశ్రాయేల్లో పుట్టే నక్షత్రం కొరకు, నక్షత్రం చూచి వారు యెరూషలేముకు వచ్చిన సందర్భం మేము ఆలోచించాం. మేము కూడా నక్షత్రాల వలె ప్రకాశించాలి అంటే
తెల్లవారి వేకువ చుక్క అయిన మా ప్రభు వైపు చూస్తూ ఆయన్ని ఫాలో అవుతూ ఆయన అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మాటలు విన్న తర్వాత మీ పిల్లలకు మంచి తీర్మానం చేసుకునే విధంగా వారిని ప్రేరేపించమని కోరుకుంటూ, ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి కావలసిన శరీర సంబంధమైన ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని కోరుకుంటూ, వాక్యముతో ఆ పదార్థాలను పవిత్రపరచమని, తినుచుండగా మా అందరికీ శక్తిని బలాన్ని దయచేసి మీ సేవలో ఆ శక్తిని ఉపయోగించడానికి సహాయాన్ని అనుగ్రహించమని, ఆహారం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి శరీర సంబంధమైన ఆహారం అలాగే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా మేము పంచిపెట్టులాగున సహాయాన్ని అనుగ్రహించమని, ఆ స్థితిని ఆ స్తోమతను మాకు కల్పించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.